వరంగల్ జిల్లా పరకాల పట్టణంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. తాగి వాహనాలు నడిపిన 13 మందిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశారు. ఇకపై ప్రతిరోజు ఈ తనిఖీలు ఉంటాయని పోలీసులు తెలిపారు. చాలా హెవీ వెహికల్స్ 40-10 20-10 వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇటు భూపాల్పల్లి మైన్స్ గురించి వేరే ఇతరత్ర కార్యక్రమాల గురించి, కన్స్ట్రక్షన్ వర్క్స్ గురించి. సో ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. యాక్సిడెంట్ కేసెస్ కూడా ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. వీటన్నిటికీ నియంత్రించడానికి అండ్ డెత్ కేసెస్ తగ్గించడానికి, సో వీటన్నిటి కోసం మేము డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసినాము. ప్రీవియస్గా ఆల్రెడీ ఈ 2-3 టైమ్స్ జరిగినాయి, బట్ ఇక నుంచి ఇంక ఇది కంటిన్యూస్గా అవుతూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ఏమిటంటే అబవ్ 40 ml ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఫైన్ ఉంటుంది, కోర్టులో ఫైన్ కట్టాల్సి వస్తుంది. అబవ్ 100 ml ఎవరైతే ఉంటారో ఈ బ్రెత్ అనలైజర్ టెస్ట్లో మాకు దొరుకుతారో వాళ్ళకైతే రిమాండ్ ఉంటుంది.